పార్టీ పెట్టింది సీఎం అవడానికి కాదు అని అభిమానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా తమిళనాడులో హీరో విజయ్ గెలుపును చూసి వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలు కార్యకర్తల్ని కించపరిచేలా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇటీవల జరిగిన జనసేన సమావేశంలో పవన్ చేసిన పలు పొలిటికల్ కామెంట్లు పవన్ కళ్యాణ్ ఆత్మవంచన తీరును చాటుతున్నాయి. అన్నింటికంటే విస్మయకరమైన విషయం, పవన్ తమను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు కూడా ఆయన పార్టీ నేతలు చప్పట్లు కొట్టడం. చంద్రబాబులాగా పదే పదే మాట మారుస్తూ ప్రజలను, ముఖ్యంగా పార్టీ అభిమానులను, నేతలను మభ్యపెడుతున్న పవన్ రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతిచ్చే అభిమానులను చూస్తే జాలేస్తుంది. ప్రత్యేకించి జనసైనికులను తమ ప్రతినిధిగా సీఎం అవుతారని ఆశించిన కాపు సామాజిక వర్గంలోని శ్రేయోభిలాషులను పవన్ కళ్యాణ్ ఒక రకంగా అవమానించేలా మాట్లాడుతున్నా ఎదురుగా కూర్చున్న సభికులు చప్పట్లు కొట్టారంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా హీరోలపై కొందరిలో వెర్రి అభిమానం ఉంటుందని అంటారు. హేతుబద్ధత, మంచి చెడు విశ్లేషణ కొరవడతాయని చెబుతారు. మంగళగిరిలో జనసేన సమావేశంలో జరిగిన ఈ సన్నివేశం చూసిన తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది. తమిళనాడులో పార్టీని స్థాపించి 2 ఏళ్లలోనే సీఎం అయిన ప్రముఖ నటుడు విజయ్తో తనను పోల్చడంపై పవన్ కళ్యాణ్కు అసహనంగా ఉండవచ్చు. దానిపై నేరుగా వివరణ ఇచ్చి ఉండవచ్చు. అలా కాకుండా ఊళ్ళో పెళ్ళి అవుతుంటే అన్న సామెతను ఆయన ప్రయోగించారు. ఆ సామెతను కాస్త మార్చి ఊళ్ళో పెళ్ళవుతుంటే పిల్లలు అటు ఇటు సందుల్లో తిరుగుతూ హడావుడి చేస్తుంటారని సర్దుకున్నారు. అయినా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యపై విస్తారంగా కథనాలు వచ్చేసాయి, వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. తన అభిమానులను కుక్కలతో ఎలా పోల్చుతారంటూ పవన్ కళ్యాణ్ను పలువురు ప్రశ్నించారు. నిజానికి ఈ సామెతను ఆయన ప్రస్తావించినప్పుడు అక్కడ ఉన్న జనసైనికులంతా అవమాన భారంతో కుంగిపోయి ఉండాలి. కానీ ఆయన ఊళ్ళో పెళ్లి సామెతను వాడగానే సభికులు కొంతమంది చప్పట్లు కొట్టారు. అంటే వారికి ఆయన ఉద్దేశం అర్థం కాలేదన్నమాట. ఎంత అమాయకంగా ఉన్నారు కనుకే పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లుగా వారిని మభ్యపెట్టగలుగుతున్నారన్న సందేహం వస్తుంది. 2008 నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చి 2014లో సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఆయన మార్చినన్ని మాటలు మరెవరూ మార్చలేదేమో. ఒకసారి తన పాత వీడియో క్లిప్పులన్నింటినీ వీక్షిస్తే తనేమిటో అద్దంలో కనిపించినట్లుగా ఆయనకు అర్థమవుతుంది. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అబద్ధాలు చెప్పడం, మాట మార్చే విషయంలో ఉన్న రికార్డును పవన్ కళ్యాణ్ అధిగమించి ఉండవచ్చు అన్నది కొందరి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గం వారు గట్టిగా కోరుకున్నారు. గత ఎన్నికల సమయంలో కనీసం 2 ఏళ్ల పాటు సీఎం పదవి అడగాలని, 50 సీట్లన్నా కేటాయించాలని పవన్ కళ్యాణ్ టీడీపీని కోరాలని చాలామంది సూచించారు. కానీ ఆయన అలా చేయకుండా అభిమానులను నిరాశపరిచారు. ఈవీఎంలు మాయో లేక జనం ఓట్లేశారో కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ధోరణి మరింతగా మారిపోయింది. తనకు మద్దతు ఇస్తే కాపుల నుంచి సీఎంఐ చూపిస్తానని గతంలో ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా 15 ఏళ్ల పాటు టీడీపీని మోస్తానని చెబుతుండడం ఆ వర్గాలను నిరాశలో ముంచుతోంది. అయినా పర్వాలేదు, నిజాయితీగా ఆయన రాజకీయం చేస్తే తప్పు లేదు, చిత్తశుద్ధితో మాట్లాడితే మంచిదే. కానీ ఆయన అలా చేయడం లేదు. ఆయన ఆత్మవంచన చేసుకుంటూ తన అభిమానుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. 15 ఏళ్లు టీడీపీని మోయడానికి జనసేన పేరుతో పార్టీ పెట్టడం దేనికి అన్న ప్రశ్నను ఆయన అభిమానులే వేస్తున్నారు. తమిళనాడులో విజయ్ తనకంటూ ఒక సిద్ధాంతం పెట్టుకుని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారు. చిత్తశుద్ధితో ధైర్యంగా ముందుకు వెళ్లారు. పవన్ కళ్యాణ్లో ఆ లక్ష్యశుద్ధి ఎక్కడ కనిపించింది? 2014లో పార్టీ పెట్టినప్పుడే పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అది ఎలాంటి వ్యూహం అవుతుంది? తొలుత చెగువేరా సిద్ధాంతం అని, ఆ తర్వాత మోడీ సిద్ధాంతంలోకి, కమ్యూనిజం నుంచి సనాతనికి మారిన చరిత్ర పవన్దైతే, అవసరమైతే తాను సీఎం పదవినైనా వదులుకుంటాను కానీ కులమత రాజకీయాలు చేయను అని స్పష్టంగా చెప్పిన చరిత్ర విజయ్ది. తెలుగుదేశం తరఫున అనేక అసత్యాలను ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ నిత్యం కృషి చేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. తనకు కులభావన లేదని ఒకసారి, కాపులైనా తనకు ఓటు వేయరా అని మరోసారి, అమరావతి కుల రాజధాని అవుతుందని ఇంకోసారి, తాను ఎప్పుడూ అమరావతికి మద్దతు ఇచ్చానని వేరొకసారి, ఇలా అనేక అంశాల్లో మాటలు మార్చి రికార్డు సృష్టించారు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ చెప్పిన
పచ్చి అబద్ధం గురించి ఈనాటికి వివరణ ఇవ్వలేదు. ఇలా ఒకటి కాదు, అనేక సార్లు మాట మార్చడానికి వెనుకాడలేదు. వేరే పార్టీ కోసం విజయ్ పనిచేయాల్సిన పని లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. 2019లో ఒంటరిగా పోటీ చేశానని పవన్ చెప్పడం అసత్యమా కాదా అన్నది ఆలోచించుకోవాలి. 2 చోట్ల ఓడిపోయింది నిజమే కావచ్చు, కానీ దానిపై ఆత్మపరిశీలన చేసుకున్నారా? అప్పట్లో లక్నో వరకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఎన్నికల పొత్తు కోరిన సంగతి ఆయన మర్చిపోయారేమో. ఆ పార్టీతో పాటు సిపిఐ సిపిఎంలతో కలిసి జట్టుగట్టిన విషయం ఆయనకు జ్ఞప్తి లేదనుకోవాలా? ఓటమి తర్వాత వెంటనే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్ళారా లేదా? ఇదంతా డబుల్ గేమ్ కాదా? పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ తనకేదో సిద్ధాంతం ఉన్నట్లు నమ్మబలకడమే బాగోలేదు. బీజేపీతో కలిసి పోటీ చేయడం ఉపయుక్తమని ఈయనిచ్చిన సలహాను విజయ్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఏకంగా సీఎం అవడం పవన్కు బాగా చికాకుగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా రాజకీయం చేసి ఉంటే ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉండేదని ఆయనకు మద్దతిచ్చే వర్గాలు భావిస్తున్నాయి. అదే విషయం ఆయనకు చెవిలో చెబితే కోపం వచ్చినట్లుంది. తాను సీఎం అవడానికి పార్టీ పెట్టలేదని చెప్పడం తనను తాను మోసం చేసుకోవడం కాదా? పలుమార్లు తాను సీఎం అయి చూపిస్తానని అన్నారా లేదా? సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టానని పవన్ ఇప్పుడు చెబుతున్నారు. దాన్ని ఎవరైనా నమ్ముతారా? పోనీ ఏమిటి ఆయన తీసుకొచ్చిన మార్పు? సమాజం సంగతి అటుంచి ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నది ఆలోచించుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ల గురించి ఎన్ని మాటలు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఏమని పోగొడుతున్నారు? దానిపై ఏమైనా వివరణ ఇచ్చారా? మహిళలపై కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్నడైనా నోరు తెరిచారా? ఎవరిదాకానో ఎందుకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఒక యువతి చేసిన ఆరోపణల గురించి స్పందించారా? శ్రీకాళహస్తిలో తన సొంత పార్టీ మహిళా నేత టీడీపీ ఎమ్మెల్యేపై చెప్పిన సంగతులేమిటి? దానిపైన ఎక్కడైనా మాట్లాడారా? వైసీపీపై రాజకీయ విమర్శలు చేయవచ్చు, కానీ అలా కాకుండా టీడీపీ నేతల మాదిరి అసత్యమైన వ్యక్తిగత దూషణలకు దిగడం సమర్థనీయం కాదు. చిత్రం ఏమిటంటే వంగవీటి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ఆయన కాపు నేతలను మద్దతుదారులను ప్రశ్నిస్తున్నారు. దాన్ని చూసి వాళ్ళంతా విస్తుపోతున్నారు. రంగాను హత్య చేసిన వారితో, ముద్రగడ కుటుంబాన్ని వేధించిన వారితో, అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారితో అంటగాగుతూ రంగా హత్యపై కాపులనే ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ను పలువురు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గందరగోళంగా మాట్లాడుతున్నారని చాలామంది అంటుంటారు, కానీ అది నిజం కాకపోవచ్చని, టీడీపీ కుతంత్రాల రాజకీయం బాగా వంట పట్టించుకుని అదే దారిలో సాగితేనే ప్రజలను మభ్యపెట్టవచ్చన్న ఉద్దేశంతో పవన్ ఉన్నారేమో అన్న అనుమానాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తుంటారు. ఏదో రకంగా తంటాలు పడి రాజకీయాల్లో పదవులు పొందవచ్చేమో కానీ ప్రజల్లో విశ్వసనీయత, గౌరవస్థానం పొందడానికి చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలి. అవమానించిన చప్పట్లు కొట్టే అభిమానులు ఉండడం చూస్తే పవన్ కళ్యాణ్ అంతవరకు అదృష్టవంతుడే అని చెప్పాలేమో.